రాజ్యాంగం ప్రసాదించింది. అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనం బాగా అర్థం చేసుకుంటే, రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను, మాట్లాడే హక్కును, ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ద్వారానో, ప్రింట్ మీడియా ద్వారానో, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో అధికార పక్షం చేస్తున్న తప్పులను, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలను మాట్లాడే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అలా రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో ఉక్కుపాదంతో ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అనడానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రమంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షం లేదు, ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ఇలా రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నేను ఈ రోజు జోస్యం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అక్కడ హాజరుగమ్మని చెప్పడం జరిగింది. నేను కూడా నా లీగల్ అడ్వైజర్లతో, నా అడ్వకేట్లతో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి నేను ఒక ప్రొసీజర్ ప్రకారమే, నేను ఒక పౌరునిగా నాకుండే పట్టుకోండి సార్ పట్టుకోండి. ఎక్కడి నుంచి సార్? విజయవాడ సైబర్ క్రైమ్ వచ్చామండి. అంతవరకు చెప్పగలం. సార్ నోటీస్ డెలివరీనా సార్, ఏదైనా అరెస్ట్ అవునా? నోటీస్ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పటికి కూడా నోటీసులు ఇచ్చారు, రాత్రి అరెస్ట్ చేశారు. నోటీస్ చూపించారు. సోషల్ మీడియా కేసు కంప్లైంట్ ఇంకా ఎన్ని వివరాలు చెప్పకూడదు సార్, దయచేసి అడగద్దు. మీరు ఫోటోలు తీసుకొని కావాలంతవరకు మేము